వీడి కిందకి ఇంత ఏజ్ వచ్చినా కానీ పిల్ల చేష్టలు మాత్రం పోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ వీడియో చెప్పా కదా కాలేజ్కి వెళ్ళా అని చెప్పి, ఆ వీడియో కానీ చూడకుండా ఉంటే మన ప్రొఫైల్ లో ఉంటది, వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇంకా రవి కూడా పర్ఫార్మెన్స్ అయిపోయినాక స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసాము. సారీ ఫిల్అప్ చేయడం కాదు, చేపించాము. అంటే మాకు ఫిల్ చేయడం రాక కాదు, ఒళ్ళుబరు వల్ల చేపించాము. నిజంగానే ఒళ్ళుబరు వల్లే. ఇంకా మీరు నమ్మకంటే నేనేం చేయలేను. ఆ ఫామ్ ఫిల్అప్ చేసే టైంలో రూల్స్ అయితే చెప్పాడు ఆ సారు. ఇంకా ఆ రూల్స్ విషయానికి వస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ రూల్స్ గురించి తర్వాత మాట్లాడదాము. ఇంకా మేమైతే ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఆయనకి ఇచ్చేసి బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా బస్ స్టాండ్ కి వెళ్ళాక చెన్నూరు దమ్ బిర్యానీ కడిగితే వెళ్ళాము. చాలా రోజులు అయింది చెన్నూరు దమ్ బిర్యానీ తిని. ఇంకా అక్కడ తినేసి బిల్లు కట్టేసి బయటకి అయితే వచ్చేసాము. ఇంకా అప్పుడు దాకా వస్తా అని చెప్పి రవి గడితే లాస్ట్ లో చెడగొట్టాడు. బయటకు వచ్చాక నేను సినిమాకి రానని చెప్పి, వాడి వల్ల మేము కూడా వెళ్ళలేదు. ఇంకా బ్రహ్మిగాడికి ఏవో సరుకులు కావాలంట, అందుకని చెప్పి స్మార్ట్ బజార్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక వీడు చూడండి చిన్న పిల్లడి కంటే దారుణంగా ఆడుకుంటున్నాడు. ఆ ట్రేతో చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటాం కదా, అలా ఆడుకుంటున్నాడు. ఎక్కడికి పోయినా మా వాళ్ళు మూలాలు మాత్రం మర్చిపోరు. ఎందుకంటే ఆనంద్ గారు చూడండి పప్పులు చక్కెర మిక్స్ చేసుకుని మరీ తింటున్నాడు. ఇంకా బ్రహ్మిగాడు అయితే అక్కడ కావాల్సిన సరుకులు తీసుకుని రైస్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాడు. ఇంకా రైస్ ప్యాకెట్ తీసుకున్నాక బ్రహ్మిగాడి అయితే పక్కకైతే వెళ్ళాడు ఏ ఐటమ్స్ కావాలని చెప్పి. ఇంకా నేను దిలీప్ ఇదే మంచి టైం అనుకుని వాడికి తెలియకున్న 2 కేకులు అయితే వేసాం ట్రేలో. అవే కాదు ఇంకా చాలానే వేసాము. అవన్నీ వాడికి డౌట్ రాక నేనైతే మేనేజ్ చేస్తా వచ్చా. కానీ ఆనంద్ గడితే నేను చెప్తున్నా వెనకుండా చాలా వస్తువులు అయితే వేశాడు. వాడికైతే డౌట్ వచ్చింది. ఇంకా బ్రహ్మిగాడు అయితే వాటిని చూసి ఎందుకు ఇవన్నీ వేశారన్నాడు. ఇంకా చేసేదేం లేక మళ్ళీ వెళ్ళి ఎక్కడ ఉండేవి ఎక్కడ పెట్టేసి వచ్చాము. ఈసారి మళ్ళీ వాడికి తెలియకుండా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాము తినేటివి. అవైతే బిల్ వేసే దగ్గర చూసి ఒకటైతే బిల్ వేయించాడు. ఇంకా మిగతా అక్కడే పెట్టేశాడు. ఇంకా సర్లే ఆ ఒకటే పరమాణం అనుకుని బయటకి వచ్చేసాము. మేము బయటకు వచ్చే లోపల వాన కూడా పడతాం. ఇంకా వాన దగ్గరికి ఎవరు వెళ్ళిపోయాము. సరే మామ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అంటే ఫాలో చేసుకోండి మామ.